హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన సీరియల్. సో లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో బాగా గుర్తుంది కదా. శ్రీధర్ను పెళ్లికి రమ్మంటే రానని మొహం మీదనే చెప్పేస్తాడు. ఇక మరొక వైపు జోష్నా పారులు దీపాను వేధిస్తూ ఉంటారు. పెళ్లి పనులు హడావిడి అంటూ జోష్నా కార్తిక్ బాబు దీపాలో ఆందోళన కలిగించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఈ సందర్భంగా నెక్స్ట్ ఏం జరిగిందనే ఆసక్తికరంగా మారింది. ఇక ఈరోజు అంటే 439వ ఎపిసోడ్లో ఏం జరగబోతోంది అంటే, కార్తిక్ బాబు కాంచన శ్రీధర్ ఇంటికి వెళ్ళి పెళ్లికి రావాలని అడిగితే రానని చెప్పడంతో బాధతో వెనుతిరుగుతారు. ఈ విషయాన్ని శ్రీధర్ పారిజాతానికి ఫోన్ చేసి చెప్తాడు. దానితో పారు ఫుల్ ఖుషి అవుతుంది. కార్తిక్ బాబు దీపాల పెళ్లి ఇక క్యాన్సిల్ అవుతుందని సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇదే విషయాన్ని జోష్నాతో పంచుకుంటుంది. జోష్నా కూడా ఆనందం పడుతుంది. మరొక వైపు దీపాపై సుమిత్ర నిప్పులు కక్కుతుంది. నీ వల్ల నాకు, నా కుటుంబానికి మనశ్శాంతి లేకుండా పోయిందని, కార్తిక్ బాబుకు లేనిపోని మాటలన్నీ చెప్పి మార్చేస్తున్నావని, మా ఇంట్లోనే మళ్ళీ పెళ్లికి ప్లాన్ చేసి మమ్మల్ని అవమానించాలని చూస్తున్నావని సుమిత్ర దీపాతో అంటుంది. సుమిత్రమ్మ మాటలకు దీప బాధపడుతూ కూర్చుంటుంది. మౌనంగా ఉండిపోద్ది. ఇక ఆ వెంటనే దీప దగ్గరకు పారిజాతం వచ్చి, అసలు నీ మెడలోని తారని నువ్వే తెంచేసుకుని ఆనంద జోష్నాపై వేశావు కదా అని అంటుంది. ఆ మాట కార్తిక్ బాబు వింటాడు. ఇక పారుకి బుద్ధి చెప్పాలని అనుకుంటాడు. వెంటనే దీపాన్ని తీసుకుని పారిజాతం దగ్గరికి వెళ్తాడు. ఇటీవల చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు పారు అని మందలిస్తాడు. దానితో పారిజాతం మరింతగా రెచ్చిపోతుంది. మాట్లాడతానరా, ఏం చేస్తావంటూ విరుచుకుపడుతుంది. మహా అయితే బెత్తం దెబ్బలు కొట్టిస్తావు. పోయినసారి 2, ఈసారి 3 దెబ్బలు పడతాయి అంతే కదా అని పారిజాతం ధీమాగా చెబుతుంది. కానీ కార్తిక్ బాబు పారుని ఇంటి గుమ్మం దగ్గరకు తీసుకువెళ్ళి అక్కడ ఒక పెద్ద గుండం గీస్తాడు. ఇక రేపు ఉదయం 9 గంటల సమయం కల్లా నిన్ను శివనారాయణ గారితో ఈ గుండెలో నిలబెడతానని సవాల్ చేస్తాడు. నీ వల్ల కాదని పారిజాతం అంటుంది. ఒకవేళ అలా జరగకపోతే ఏం చేస్తావని కార్తిక్ బాబుని అడుగుతుంది. దానితో కార్తిక్ బాబు నీకు బానిసలా జీవితాంతం పడి ఉంటానని అంటాడు. ఇక పారిజాతం కార్తిక్ బాబు చెప్పిన మాటలతో అసలు రేపు ఉదయం 9 గంటల వరకు నా గదిలో నుంచి బయటకు రానని తలుపు వేసుకుని కూర్చుంటుంది. ఇక కార్తిక్ బాబు ఎలా తనను ఇరికించబోతున్నాడు అనే దానిపై పలు విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. తన జాగ్రత్తలో ఉండేందుకు కొన్ని నియమాలు పెట్టుకుంటుంది. మరొక వైపు కార్తిక్ బాబు దీప ఇంటికి తిరిగి వెళ్ళగానే కాంచన బాధపడుతూ కూర్చుంటుంది. తన కొడుకు కార్తిక్ దీపాల పెళ్లి ఎలా జరిపించాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పటికీ ఇంటికి వెళ్ళి మరీ బతిమలాడిన శ్రీధర్ పెళ్లికి రానని చెప్పారంటూ అన్ని విషయాలను గుర్తు చేసుకుంటుంది. ఇక ఇదే సమయంలో శౌర్య పాప చాలా ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటుంది. ఎలాగైనా తన అమ్మా నాన్నలు కార్తిక్ బాబు దీపాల పెళ్లి జరగాలని అంటుంది. మీ పెళ్లి చూడాలని అనుకుంటున్నానని, నా స్నేహితులు కూడా వస్తారని చెబుతుంది. ఎలాగైనా పెళ్లిని ఘనంగా జరిపించేలా చూడాలని శౌర్య పాప కార్తిక్ బాబు దగ్గర ప్రామిస్ తీసుకుంటుంది. ఇటు దీపాకు, అటు తల్లి కాంచనాకు, కూతురు శౌర్యకు మాట ఇవ్వడంతో ఇక ఎలాగైనా సరే పెళ్లి జరగాలని మరింత బలంగా కార్తిక్ బాబు అనుకుంటాడు. ఇదే సమయంలో జోష్నా వచ్చి పెళ్లి పనులు ఇక్కడికి వచ్చాయని అంటుంది. శ్రీధర్ మామ కూడా ఉంటే పెళ్లికి మీరంతా సిద్ధమేనా అనే విషయం స్పష్టం చేసుకుని వెళ్దామని వచ్చారని అంటుంది. శ్రీధర్ మామ రాకపోతే పెళ్లి జరగదని అంటుంది. కానీ కార్తిక్ బాబు పెళ్లి జరుగుతుందని అంటాడు. ఆ వెంటనే కార్తిక్ శ్రీధర్ ఇంటికి వెళ్తాడు. కార్తిక్ బాబును రాత్రిపూట ఇంటి దగ్గర చూసిన వెంటనే శ్రీధర్ పెళ్లి మాట ఎత్తానంటే నీతో మాట్లాడతానని అంటాడు. అందుకు కార్తిక్ బాబు సరేనని చెప్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేదే నెక్స్ట్ ఎపిసోడ్కు వాయిదా పడింది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ మన సీరియల్.